ఒక సిరీస్ ఆఫ్ ఏంటి బాంబులు వేసినట్టుగా ఏమిటి సోషల్ మీడియా అంతా? నేను వేసింది ఒకటే, అక్కడ బాంబులు వేరే వాళ్ళు వేసారు. కానీ ప్రతిసారి ఏదో ఫస్ట్ టైం చేసినట్టు రియాక్ట్ అవుతారు అందరూ. దాన్ని తీసుకుని వేరే వాళ్ళందరూ రిపీటెడ్గా మీడియాలో వేసిందండి, వాళ్ళ వ్యూస్ కోసం వేస్తారండి. రచ్చ రచ్చ రచ్చ. దీని తర్వాత మీరు ఏం గెయిన్ అయ్యారు ఇందులో? అంత ఎక్స్ట్రీమ్గా మీరు చంప మీద ఎందుకు కొట్టించుకున్నారు? ఎందుకు కొట్టించుకోవాలండి, ఎందుకు కొట్టించుకోకూడదు, అది కూడా క్వశ్చన్ కదా. అన్నీ అలా రివర్స్ లాజిక్లో వెళ్తుంటారా? Reddy laga, in spite of it, how many people will make advances at girls, keep taking this as a base? ఎంతో మంది రాజకీయ నాయకులు సెంటర్లో కానీ ఎక్కడ కానీ నేను కళ్ళకి తొడలకి వ్యత్యాసం చూపను. ఈ దారుణమైన సమానత్వం ఎవరి కోసం అని? ఏ దారుణమైన ఏంటి? అబ్బని తీయని ఏదైతే ఉందో దెబ్బ తగిలిందా? అందమైన అమ్మాయి చేతు కూడా ఎంత దెబ్బ తగులుతుంది? సో విత్ యువర్ పర్మిషన్ రామ్ గోపాల్ వర్మ గారు, సుబ్బరాజు గారికి ఫోన్ చేయబోతున్నాను, మీ బావగారికి. మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాను, మా బావగారు చాలా బాధపడ్డారు లాస్ట్ టైం చెంపదెబ్బకి అని. అది ఇంకా షాకింగ్ మా అందరికి. ఆయన కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా లేటెస్ట్ అది ఈ విధంగా ఉందన్నమాట. అశ్వరెడ్డి బటన్ మీద అంతే. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No. హలో అండ్ వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. నేటి యువత రేపటి పౌరులు, స్టూడెంట్స్ చేతిలోనే పవర్ అంట ఉంటుందని చెప్పి ఇప్పుడు కాదు, శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడో చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా యువత పాత్ర ఎలా మారుతూ వచ్చింది అండ్ లేటెస్ట్గా ఆర్జీవీ ప్రభావం యువతపై ఎందుకు పడుతోంది, ఇది చాలా చాలా అలార్మింగ్ విషయం. ఇదే అంశంపై మాట్లాడబోతున్నా వర్మ గారితో. వర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇవాళ మరొకసారి. ఇది నాకేం గుర్తొచ్చిందంటే, సీతారామ శాస్త్రి గారు మన గాయంలో పాట ఉంది, బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు, భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి అని సమాధి కడుతుంటే అనేది ఆ పర్టికులర్ టైంలో నేను అనుకుని ఉన్నది. బేసిక్గా ప్రొటెస్ట్ కానీ లేకపోతే స్ట్రైక్స్ ఇలాంటి. బట్ మోస్ట్లీ తర్వాత నేను రియలైజ్ ఏంటంటే, విత్ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి రౌడీ బ్యాచ్ చేస్తారు అవన్నీ. కానీ వాళ్ళకి చెప్పడానికి ఏదో ఒక మెష దొరకాలి కాబట్టి ఒక ఇష్యూ పెడతారు. బట్ యాక్చువల్ పీపుల్ వుడ్ డూ ఇట్. బాగా చదువుకునే వాళ్ళు ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు అది చేయరు. అలాగే బాగా చదువుకున్న వాళ్ళు ఫ్రంట్ పేజ్లో గురించి ఇప్పుడు లైఫ్లో కూడా పైకి రారు. అసలు పైకి రారంటారు. మరి అంత కష్టపడి రుబ్బి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. యా, దట్స్ ద పాయింట్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 days బ్యాక్, సమ్ డేస్ బ్యాక్ నేను ఒక పర్టికులర్ కాలేజ్ నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఏదో ఒక ఎడ్యుకేషన్ మీద, దాని మీద ప్రజెంట్ సిస్టమ్ మీద మాట్లాడమని. సరే, నేను ఐఏఎస్ ట్రైనింగ్ స్టూడెంట్స్, అది 21st ఏదో ఉంది కాలేజ్ పేరు, 21st century అని. సరే, నేను అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ గారు అంతా ఒక 400 స్టూడెంట్స్ అలా ఉన్నారు, 400 to 500 స్టూడెంట్స్. ప్రిన్సిపల్ గారు నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తా ఏదో చెప్పేసి, ఇలాగా ఆయన ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటారు కదా అంటే, అశ్వరెడ్డి అనేసి అందరూ. అదే మరి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన ప్లాట్ఫామ్లో ఇప్పుడు నాకు ఐ కెన్ అండర్స్టాండ్, మీరు ఒక పబ్కు లేకపోతే అలాంటి చోట వెళ్తే ఇలాంటి రియాక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సీరియస్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా రైట్, దర్ ఎవెన్చువల్లీ రిజిస్టరింగ్ అశ్వరెడ్డి.
అంటే నేను చేసిన నిర్వాహకమా ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. సో నాకేమనిపించిందంటే ఐ ఫీల్ ద హోల్ వరల్డ్ ఏది మనం సీరియస్ ఇష్యూస్ అనుకుంటామో సీరియస్నెస్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ ఎ బ్యాక్ సీట్ ఇప్పుడు. అది పాలిటిక్స్లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఒక ఎంప్లాయీస్ లేకపోతే ఏ దేంట్లో అయినా సరే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అందరికీ. ఆ ఎంటర్టైన్మెంట్ సో ఐదర్ అప్పుడేంటి ఒక విధంగా చూస్తే నన్ను ఒక రిలీఫ్లోకి తీసుకున్నది అనుకుంటున్నాను ఆ రోజు స్టూడెంట్స్ అది చూస్తే. వాళ్ళు కష్టపడి చదివి క్లాసులకి వెళ్ళి లెక్చర్లు విని తర్వాత చిన్న రిలీఫ్ టైంలో నా దగ్గరికి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఉండొచ్చు, అది కూడా ఒక పాసిబిలిటీ. కానీ మీరు పని చేసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ పొందరు కదా. అంటే మీరు మీరు సీరియస్గా స్క్రిప్ట్ రాసుకుంటూ షార్ట్లు చెప్తున్నారు అనుకోండి, అక్కడ ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వచ్చి నా కాళ్ళని ముద్దు పెట్టుకుంది అనుకోండి, చిరాకేస్తున్నా ఏదా? అమ్మాయి అందం బట్టి ఉంటుంది. ఓహో, అక్కడ కూడా అలా పెట్టారన్నమాట ట్విస్ట్. యా, బట్ మొత్తానికి ఒక సిరీస్ ఆఫ్ ఏంటి బాంబులు వేసినట్టుగా ఏమిటి సోషల్ మీడియా అంతా ఆగం. నేను వేసింది ఒకటే, అక్కడ బాంబులు వేరే వాళ్ళు వేశారు. ఇప్పుడు అదే నాకు చాలామంది క్రిటిసిజం చేసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇలాంటిది నేను ఫస్ట్ టైం చేయాలి. జిఎస్టీ అనేది నేను ఎప్పుడు తీసానో నాకు తెలిసి అట్లీస్ట్ 17 ఇప్పుడు ఏముండదు, 2017, 5 years అయిపోయింది. రైట్, 5 yearsలో ఇలాంటివి చాలా చేశాను. మీరు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఎవరు అమ్మాయిని పట్టుకుని నేల మీద పొర్లి ఇలాంటివి. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ సంథింగ్ లైక్ దట్. పాయింట్ 1. పాయింట్ 2, కానీ ప్రతిసారి ఏదో ఫస్ట్ టైం చేసినట్టు రియాక్షన్ అవుతారు అందరూ. అంటే మీరు ప్రతిసారి కొత్తగా అల్లరి చేస్తున్నారు కాబట్టి అది ఓకే, వేరే బట్ దాంట్లో భాగమే కదా పాయింట్ యూనో. సో ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తుంది ఏంటి, ట్విట్టర్ అనేది ప్రైవేట్గా కావాలని ఫాలో అవుతారు. నేను ట్విట్టర్లో పెడతాను, ఎక్కడ పెట్టినా అది సంథింగ్ లైక్ దట్, ఆర్ మై ఛానల్, అండ్ దే కెన్ లాగ్అవుట్ ఇఫ్ దే డోంట్ వాంట్. దాన్ని తీసుకుని వేరే వాళ్ళందరూ రిపీటెడ్గా మీడియాలో వేసింది అంటే వాళ్ళ వ్యూస్ కోసం వేస్తారు వాళ్ళు. వాళ్ళకి అది చూస్తే వ్యూస్ వస్తాయని తెలుసు, అట్ ద సేమ్ టైం చూడు ఏం చెప్తున్నాడు, నిర్వాహకం ఏమైపోయాడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అని చెప్తారు. కానీ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ దే పుట్. ఆ విజువల్స్కి ఎంతో కొంత వ్యూస్ వస్తాయని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వేస్తారు. అవును, కాబట్టి మీరు ఏమంటారు, బాంబులు వాళ్ళు వేస్తారు, బాంబు ఒకటి నేను వేసాను. ఒక్క బాంబు మీరు వేస్తారు, మిగతా బాంబులన్నీ వాళ్ళు వేస్తారు. అది. సో మొత్తానికి ఐ మీన్ ఈ అయిన రచ్చ దీని తర్వాత మీరు ఏం గెయిన్ అయ్యారు ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా నా లైఫ్లో గెయిన్ అవ్వడం చేశాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను అంతే, విచ్ ఈస్ వాట్ ఐ కీప్ ఆన్ సేయింగ్ అబౌట్ నా ఇష్టం, ఇంక్లూడింగ్ మై బుక్. ఐ డోంట్ ఎవర్ డూ ఎనీథింగ్ ఫర్ అచీవింగ్ అన్ ఆబ్జెక్టివ్. మీరు అక్కడ బయటేమో ఇలాంటివన్నీ చేసేస్తుంటారు, ఇక్కడికి వచ్చి రామోయిజంలో మాత్రం చక్కగా ముందు ఒక మంచి పాట పాడేస్తారు. అబ్బా పాట కూడా వచ్చి ఇతనికి కాబట్టి మంచి అతను అయింటాడని చెప్పి అందరూ కన్విన్స్ అయిపోతారు. అదే నా ట్రిక్, అదే మీ ట్రిక్. ఇవాళ కూడా యువత అదే దీని పాట పాడారు. బట్ ఐ మీన్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆర్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆర్ వాట్ ఈస్ ద పారాడైమ్ యూఆర్ గివింగ్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ? అంటే మీరు ఇస్తున్నారంటే మీరు ఇస్తున్నారు కాదు, ఇప్పుడు పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అనేది నేను ఒకటి చెప్తాను మీకు, బికాజ్ ఆల్ ఆఫ్ us, ఈవెన్ ఐ వాజ్ అ యూత్ ఎట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా కదా? నో ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్, ద మోర్ యూ గెట్ ఎక్స్పోజ్, నాలెడ్జ్ అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్ థింగ్స్ హ్యాపెన్, మీరు ఎక్స్పోజ్ అయ్యి ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ మీకు మెచ్యూరిటీ అట్లీస్ట్ టెక్నికలీ షుడ్ గో, ఐ మీన్ పెరగాలి యూనో. ఇప్పుడు ఒక చూస్తే పిల్లలు ఇన్నోసెంట్ అంటారు, అమాయకులు. ఇప్పుడు నేను అసలు అమాయకుడు అంటే నాకు గుర్తులేదు. ఎప్పుడు నేను మా ఫాదర్ జేబులోంచి డబ్బులు దొంగించాడు. మా మదర్ నన్ను చదువుకోవట్లేదని కొట్టినప్పుడు నేను ఏడుపు నటించేవాడిని ఆపేస్తున్నాను. ఓకే, సో ఇలాంటి మెనిపులేటివ్ అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అందరి పిల్లలు అదే చేస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళ అమాయకులు ఏంటి, వాళ్ళు ఎప్పటి వరకు అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఉన్నంత వరకు, అమ్మ లేకపోతే అన్నం ఉండదు, ఇల్లు ఉండదు, ఉండటానికి అన్నంత వరకే వాళ్ళ పిల్లలు. ఏ రోజు అయితే వాళ్ళకి డిపెండెన్సీ వచ్చిందండి కేర్ కూడా చేయరాడు, విచ్ యు నో ఇన్ మెనీ టైమ్స్, రైట్? ఓకే, సో దాని యూత్ ఏంటి, కాలేజ్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టైంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు అసలు ఆన్సర్స్ తెలిసినా కూడా ఐ డింట్ వాంట్ టు గెట్ మార్క్స్, సో దట్ నాకు ఇంట్లోంచి వెళ్ళి వేరే చోట ఉండాలని నా కోరిక. ఎందుకంటే నాకు జేఎన్టీయూలో సీట్ వస్తే మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళాలి, కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉండాలని డెలిబరేట్గా నేను ఫీల్ అయ్యాను.
ఇది మా అమ్మ కూడా చెప్పలేదు ఎంతవరకు, నేను మా అమ్మకి మదర్కి ఫాదర్ ఫస్ట్ టైం చెప్తున్నది. ఇప్పుడు షాక్ అయి ఉంటారు ఆవిడ. ఏం షాక్, ఎన్ని అయిపోయాక ఇంకేం షాక్ అయిపోయి. ఇప్పుడు మీరు చక్కగా అయ్యాక మీరు ఈ చిలిపి పనులన్నీ చేసేసి ఇవన్నీ చిలిపి పనులు కాదు. ఇప్పుడు మీరు వరల్డ్ రినౌన్డ్ డైరెక్టర్, మోస్ట్ ఫేమస్ ఇన్ ఇండియా అయిపోయారు కాబట్టి. లెట్ మీ స్టిక్ టు దిస్. సో కాదు, అది ఇప్పుడనే చెప్పాను. ఎందుకంటే నేను రియలైజ్ అయిందంటే స్టూడెంట్స్కి ఏమో ప్రాసెస్, లైఫ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నేను నేర్చుకుంది ఏంటంటే ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్. మీకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని స్టూడెంట్గా ఉన్నప్పుడు లేకపోతే అంతకన్నా చిన్నప్పుడు ఈ లెక్చరర్లు వీళ్ళందరూ దాన్ని చెడగొట్టడానికి ట్రై చేసి మీకు తెలిసిన నిజాన్ని దాన్ని మభ్యపెట్టి దాని ఒక అబద్ధపు దాంట్లోకి తోసే ప్రయత్నాన్ని నేను ఆపేసి నేను అన్లెర్న్ చేసుకున్నాను. అప్పుడు మీరు ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయితే అంత ఇంటెలిజెంట్గా ఉంటారు అనేది నా మీ ఎక్స్పీరియన్స్. ఏది ఎడ్యుకేషన్ అనేది మీరు ఎలా డిఫైన్ చేశారు. బట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఒక పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళారు, మీ స్కూల్కి వెళ్ళే రోజు మీకు తెలియదు, అప్పుడు మీ పేరెంట్స్ డిసైడ్ చేస్తారు ఆ స్కూల్లో పెట్టండి, ఇక్కడ అక్కడ ఏదో వాట్ ఎవర్ వాళ్ళకి తెలిసింది. చదువుతున్నాం, నెక్స్ట్ ఇంకొక పర్టికులర్ ఏజ్ ఎప్పుడు ఎంపీసీ తీసుకోవాలా, బయాలజీ బీపీసీ తీసుకోవాలా, ఇలాంటి ఒకటి వస్తుంది. అప్పుడు కూడా మీరు ఆబ్వియస్లీ యూఆర్ నాట్ వెరీ వెల్ వర్స్, దెన్ దే టేక్ ఏ డెసిషన్. ఎందుకు, దీంట్లో అయితే ఎలాంటి ఉద్యోగం వస్తుంది, దాంట్లో అయితే ఎలాంటిది వస్తుంది, ఆడంతవరకు చదివింది ఏదో చూసి ఏదో చేస్తారు ఫర్ సమ్ రీజన్. రైట్. ఫైనల్గా ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి మా తాతయ్య నాతో సివిల్ ఇంజనీరింగ్ తీసుకోమని చెప్పారు. ఎందుకు, సివిల్ ఇంజనీర్ అయితే కాంట్రాక్టుల దగ్గర లంచం వస్తుంది ఇంజనీరింగ్. అది నాకు ఇచ్చిన మోటివ్ మా తాతయ్య గారు చెప్పారు. చెప్పారు ఓకే. అప్పుడు ఎందుకంటే ఆయన చేసేవారు, మరి ఆయన తీసుకున్నా లేదో నాకు తెలియదు, కానీ అక్కడ డబ్బులు వస్తాయి. ఎందుకంటే మనంతా ఇన్సెక్యూరిటీలో బతుకుతాం. రేపు పొద్దున్న అయ్యాక జీతం లేకపోతే ఎలా బతకాలి, ఏది బతకాలి అంటే అప్పుడు డబ్బులు సంపాదించడం అనేది మెయిన్ కారణం అవుతుంది. ఏది ఒక చదువు సెలెక్ట్ చేసుకోవటంలో. ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అనేది. మార్కులు తెచ్చుకో లేకపోతే నీకు తర్వాత ఇది దొరకదు అని చెప్తారు కదా. రైట్. అప్పుడు ఏమవుతుందంటే మీ మార్కుల కోసం కాదా నిజంగా విద్య నేర్చుకోవాలని మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవ్వరు ఎప్పుడు నాకు చెప్పాల. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఎవరికైతే ఇష్టం లేదో చాలా చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఉందనుకోండి, ఆల్జీబ్రా ఎందుకు చదువుతారో నాకు ఇంతవరకు నాకు తెలియదు. ఇంతవరకు నేను చూడలేదు ఎవరిని ఆల్జీబ్రాని ఎక్కడ యూజ్ చేస్తారని. అప్పుడు ఒకవేళ మా గ్రాండ్ ఫాదర్ చెప్పింది నిజమైతే నాకు చేసింది మళ్ళా నేను ఎందుకు చేయని కూడా నాకు తెలియదు. నాకు ఎవరైనా ఒక రీజన్ చెప్పింది మా గ్రాండ్ ఫాదర్, మా తాతయ్య చెప్పారు లంచాలు వస్తాయి. అప్పుడు నేను లంచాలు తీసుకోవటమే నా ముఖ్య ఉద్దేశం. ఆల్జీబ్రా చదివి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, ట్రిగ్నామెట్రీ ఎందుకు నేర్చుకోవాలి, అది లేదు. సో నేను అత్యవసర మార్కులతో పాస్ అయ్యి మళ్ళీ మా గ్రాండ్ ఫాదర్ రికమెండేషన్ తోటి నాకు ఒక ఉద్యోగం దొరికింది. అది కూడా రికమెండేషన్, నా మెరిట్ కాదు అక్కడ. ఓకే. సో అప్పుడు అక్కడ ఏం చేసాడు, సిమెంట్ బస్తాలు లెక్క పెట్టాడు. అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం తప్పులు చేసేవాడు. ఎందుకంటే సిమెంట్ బస్తాలు ఎన్ని ఎక్కేస్తున్నారని ఎక్కించే టైంలో నేనేమో ఈ ఫీమేల్ లేబరర్స్ని చూస్తూ ఉండేవాడు. అప్పుడు అదే ఏంటి రైఫిల్ కాలేజ్లో ఫైనల్గా నా డిగ్రీ వచ్చే టైంకి నాకు ఇంజనీరింగ్ గురించి అక్షరం మొక్క తెలియదు. సో మా ఫాదర్ కట్టిన ఫీజు అది పోయింది, వాట్ ఎవర్ అంతా. కానీ ఇదే టైంలో ఏం చేశాను, సినిమాలు చూశాను విపరీతంగా. ఆ సినిమాలు అనాలిసిస్ అంటే నేను విజయవాడలో ఉన్న 4-5 ఏళ్ళు నేను చేసింది ఏంటంటే సినిమాలు అనాలిసిస్, గొడవలు, గ్యాంగ్స్, వీటిని స్టడీ చేస్తా. అప్పుడు నా ఎడ్యుకేషన్ మా పేరెంట్స్ పంపించింది కాకుండా వేరేదైంది. అక్కడ ఎడ్యుకేషన్ అయితే వచ్చింది, కానీ ఎడ్యుకేషన్ అంటే నా ప్యాషన్తో వచ్చింది, నాట్ అబౌట్ ఎనీబడీస్ దిస్ థింగ్. అదంతా బాగుంది, కానీ అందరూ ఇలా సినిమా డైరెక్టర్లు అవ్వలేరు. బయట ఉద్యోగాలు అవుతారు, వేరే వాళ్ళు స్టూడెంట్స్ ఏం చదవాలి, ఆల్జీబ్రా చదవకపోతే కుదరదు కదా. క్వశ్చన్ చేయాలి కదా. అప్పుడు ఎడ్యుకేషన్లో మెయిన్ కావాల్సిన ఆల్జీబ్రా ఎందుకు చదవాలో చెప్పాలి ఫస్ట్. అండ్ సిలబస్లో ఉంది కాబట్టి చదవడం కాదు. ఇంతవరకు ఏ టీచర్ అయినా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎందుకు చదవాలని చెప్పాడు ఎప్పుడైనా మీకు గుర్తుంది అసలు? మీ ఓన్ రీజనబుల్ పారాడైమ్ ప్రకారం కూడా ఎవరికి వచ్చిన ప్రశ్నలు వారికి సొంతం, ఎవరికి వచ్చిన ఆలోచన కోరిక వాడి సొంతం.
ఇప్పుడు ఈ ఆల్జీబ్రా ఎందుకు చదవాలనే క్వశ్చన్ ఒక 100 మందికి ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి అడుగుతారు, మీకు వచ్చింది మీరు అడిగారు, అయిపోయింది. వాళ్ళకి తెలియదు అంటున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. పేరెంట్స్కి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు అంటున్నా. ఎందుకు చదవాలని? అది సిలబస్లో ఉంది కాబట్టి చదవాలి, అంతకన్నా ఏం లేదు అక్కడ. అప్పుడు కామన్ సెన్స్ ఇస్ టెల్లింగ్ మీ ఆల్జీబ్రా అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు మీరు చదవాలి అనేది ఫస్ట్ లెసన్ ఉండాలి బిఫోర్ స్టార్టింగ్ ద సిలబస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మీరు గుడ్డిగా వెళ్ళి నేను చెప్పింది చేసే అంటే దానికి మీనింగ్ లేదు కదా. రైట్. సో ఇప్పుడు నేను ఈ ఐఏఎస్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఐ టోల్డ్ దెమ్ మ్యాక్సిమం విదిన్ 5 years, 5 to 6 years నా ఉద్దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మూసేస్తారు. దే వోంట్ సర్వైవ్ ఎనీమోర్ అని చెప్పాను. ఆబ్వియస్లీ దే ఆర్ షార్ట్. సో ఇప్పుడు అక్కడ ఏంటి పాయింట్, నేను ఏమన్నాను, మెమరీ బేస్డ్ అనేది మనం నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఒక డాక్టర్ ఉన్నాడు, 5 years MBBS చేశారు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాని తర్వాత ఒక స్పెషలైజేషన్, ఇవన్నీ చేసి లైట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ళకి డయాగ్నోసిస్ ఏమో మెషిన్ చేస్తుంది, రోబోటిక్స్ ఏమో సర్జరీ చేస్తాను. అంటే దాని వల్ల ఈ రెండింటి వల్ల డాక్టర్ ఉపయోగం లేదని అనట్లేదు, బట్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ రీవాంప్డ్. ఏదేదో ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే వాళ్ళ మెషిన్ నమ్ముతున్నాం మీరు. ఇప్పుడు మీరు అక్కర్లేదు, ఆ మెషినే వచ్చి డైరెక్షన్ చేసేస్తున్నట్టు అనుకుంటారు. అవ్వచ్చు, ఇట్ కెన్ బి పాసిబుల్ బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో దే ఆర్ యూజింగ్ ఇట్ టు కట్ ట్రైలర్స్, దే ఆర్ యూజింగ్ ఇట్ టు, ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ స్క్రిప్ట్ ఆస్పెక్ట్లో ఎలా ఓకే చేయాలని దే ఆర్ హెవీలీ డిపెండింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలా అని సినిమా ప్యాషన్తో వచ్చి కొన్ని చదువు కాలేజ్ వదిలేసి వచ్చిన వాళ్ళకు కూడా సినిమా అనేది ఎడ్యుకేషన్కి రాదు. సినిమా అనేది టెక్నికల్లీ ఇట్ స్టోరీ టెల్లింగ్, ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఇట్ ఈస్ సంథింగ్ యు ఆర్ డూయింగ్ విచ్ నో వన్ హ్యాస్ డన్ బిఫోర్. ఆ పర్టికులర్ స్టోరీ నేను చెప్పేది. ఎడ్యుకేషన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు చదివేశారు ఆ కోర్సు, సెకండ్ టైం మళ్ళీ చదువుతున్నారు ఇంకొక బ్యాచ్, మళ్ళీ థర్డ్ బ్యాచ్ వచ్చి మళ్ళీ చదువుతున్నారు. అది 20-30 సంవత్సరాల నుంచి వస్తుంది. డాక్టర్లకు కూడా అంతే కదా, ఈ సర్జరీ నేను లాస్ట్ వీక్ చేయలేదు, ఇది కొత్త కేసు, నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త కేసు. సర్జరీ లేదంటున్నా నేను. మీరు డేటా కలెక్ట్ చేస్తున్నారు, పేషెంట్కి ఉన్న వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా, ఆ డేటాని మీరు ఫీడ్ చేస్తే మిగతాది మషిన్ చేసుకుంటుంది. డేటాని ఫీడ్ తీసుకోవటానికి మీకు 10 సంవత్సరాలు మీ పర్సనల్ లైఫ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అది నా పాయింట్. అంటే మెడికల్ కాలేజ్లో వద్దంటారు అయితే? వద్దు నేను అనట్లేదు, కంప్లీట్లీ అప్డేటెడ్ అండ్ అప్గ్రేడ్. కానీ ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ అనేది అసలు వర్క్ అవ్వదు. బికాజ్ ఫైనల్గా ఇతను ప్రాక్టీస్ పెడుతున్నాడా లేకపోతే ఎంప్లాయ్ అవుతున్నాడు. ఎంప్లాయీగా ఆడు క్వశ్చన్స్ అడుగుతాడు ఎంప్లాయీ, ఎందుకంటే వాడుకున్న పర్టికులర్ దానికి ఏం కావాలి అని వాడికి ఉంటుంది. అది తెలుసా తెలీదా? అప్పుడు నేను సపోజ్ అప్పుడు నా ఎగ్జాంపుల్కి వస్తే మా తాతయ్య లంచాలని చెప్పారు, దాని మొలాన నేను అదొక్కటి ఫిక్స్ అయిపోయి ఏది సీరియస్గా తీసుకోవాలా, ఆర్ ఇట్ కుడ్ బి డైవర్టెడ్ బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు ఈచ్ పర్సన్ అతని డెసిషన్ తీసుకు. ఇప్పుడు ఇవాళ మీరు మీ కొడుకో కూతురును పెట్టారు ఒక కేజీ క్లాస్లో, వాడు అన్నీ చేసి బయటికి రావడానికి ఒక 25 ఏళ్ళు పడుతుంది, ఆ ప్రొఫెషనల్ కోర్స్ అన్నీ ఫినిష్ చేసేప్పటికి. మనకి నెక్స్ట్ 5 yearsలో ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. మీకు ఇవాళ తెలిసిన బుడిబుడి నాలెడ్జ్, దేని బుడిబుడి నాలెడ్జ్ 25 సంవత్సరాల తర్వాత ఉండే నాలెడ్జ్ కంపేర్ చేస్తే మీకేమీ లేదు. అప్పుడు మీ కొడుకుని ఇప్పుడు మీకున్న డెసిషన్లో పెట్టి ఆడ జీవితం అంతా నాశనం చేస్తున్నారు. దట్ ఈజ్ మై ఫండమెంటల్ పాయింట్. అది కాకుండా కంప్లీట్గా యూ కీప్ ఆన్ ఏంటి ఒక ఇలాంటి క్వశ్చన్స్ అండ్ రీక్వశ్చన్స్. ఏంటి మీ పిల్లవాడికి ఇష్టమైంది, వాడు ఏం చూపెడుతున్నాడు ఇంట్రెస్ట్ అని మీరు పెట్టి మీరు దాంట్లో డెవలప్ చేసి కోర్సులు మీరు డిసైడ్ చేసారు అనుకోండి. ఎప్పటి వరకు వాడికి ఒక ఏజ్ వచ్చే వరకు. క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే ఫండమెంటల్ ప్రాబ్లం అంటే ఏ కోర్స్ అయినా అంతే, అదే ఫండమెంటల్ ప్రాబ్లం వస్తుంది. అది సినిమా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు చదవాలి అనేది నేను చెప్పాను, ప్రైమరీ థింగ్. ఎందుకు ఎడ్యుకేషన్ అవసరం అనేది ఫస్ట్ ఎడ్యుకేషన్ అవ్వాలి. అప్పుడేంటి, ఇప్పుడు మా ఫాదర్ ఏమన్నారు నాతో, ఇప్పుడు మనకి ఆస్తులు లేవు, మన చదువుకుని ఉద్యోగాలు వచ్చి ఆ డబ్బుల మీదే బతకాలి, అదొక ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అన్నప్పుడు నీది లెవెల్ పెరుగుతుంది, ఇది చాలా పక్కడబందిక వెరీ స్ట్రాంగ్గా రుద్దాలి మైండ్ మీద. ఇది ఏదో ఆఫ్ హ్యాండ్గా ఏదో సందర్భంలో మా ఫాదర్ చెప్పారు నాకు. ఇది ఫస్ట్ మీరు స్కూల్లో ఎక్కడో చేరినప్పుడు ఫస్ట్ 1 year ఇదే చెప్పాలి, ఇంకేం చెప్పకూడదు అసలు. ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు కాదు, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటి, క్లాస్ రూమ్లో నేను
నేను కానీ చాలామంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు 4-year కోర్స్ ఉందనుకోండి, 4-5 year కోర్స్ ఉంది. ఎందుకు 5 year కోర్స్ అంటే 1 year మీరు నేర్చుకుంటే అప్పుడు ఎగ్జామ్ పెడతాం. 1 year పడుతుంది నేర్చుకోవటానికి. కానీ ఎవడో సపోజ్ చేసాడు ఫస్ట్ కోర్స్ పెట్టినప్పుడు, ఎవడో గ్రూప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము 10 రోజులు చదివాం. 10 రోజులు చదివేవాళ్ళు వాళ్ళకి 50, 60, 70 వాట్ ఎవర్ వాళ్ళ కెపాసిటీ బట్టి వస్తుంది. 1 year మిగతాది ఏం చేశారు అంటే అప్పుడు అతను ఒకడికి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆడికి ఐక్యూ ఉంటుంది, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. వాడు 1 monthలోనే ఫినిష్ చేయగలుగుతాడు కోర్సు ఆడుకున్న కెపాసిటీ మీద. నేను అదే చెప్తున్నా. అప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టి అది తెలిసి తెలియకుండా పేరెంట్స్ తీసుకుంటున్నారు డెసిషన్. అది నేను చెప్పేది. వాళ్ళు కూడా పాపం ఫీజులు కడుతున్నారు, ఏదో ఒక సోషల్ స్కిల్స్ వస్తాయని పంపిస్తున్నారు. అదే చెప్తున్నాను, వాళ్ళకి ఇగ్నోరెన్స్, అమాయకులు కాబట్టి చేస్తున్నారు అంటున్నారు. బట్ సార్ మీలాగా అందరూ తెలివిగా పుట్టపోవచ్చు కదా. పుట్టడం కాదు, నేను ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి కదా. పేరెంట్స్కే అవేర్నెస్ లేకపోతే ఇంకా చిల్డ్రన్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ టైమే ఇలాన్ మస్క్ నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ అవుట్డేటెడ్, నేను నా స్కూల్లో పెట్టుకుంటున్నాను నా పిల్లలు అన్నాడు. అంతవరకు ఐడియా రాలేదు ఎవరికైనా స్కూల్ పెట్టుకోవచ్చు అనేది ఐడియా. అప్పుడు తను ఏమన్నాడు, నా స్కూల్ సర్టిఫికేట్ ఎవరికి కేర్ చేయకపోతే ఒకవేళ వాళ్ళకి నేనే జీతాలు ఇస్తాను. రైట్, వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ థియరీ అంతా పక్కన పెడితే అసలు అశ్వరెడ్డి ఏం చదువుతుందని నా డౌట్. అడిగారు ఎప్పుడైనా? ఎందుకంటే అశ్వరెడ్డికి చదువుతో నాకు సంబంధం లేదు, అశ్వరెడ్డి అందంతో నాకు సంబంధం. ఆవిడ తను ఏం చదివింది అనేది నాకేం పాయింట్. నిజం చెప్పాలంటే మా కెమెరా టీం అంతా కూడా వాళ్ళ కాళ్ళు దాచుకున్నారు మీరు వచ్చే ముందు. మీ కెమెరా టీం వాళ్ళు నేను అంతే అలా పడిపోయి నెక్స్ట్ సెకండ్ చచ్చిపోయినా కూడా వాళ్ళు ఏం చేయను. కానీ సీరియస్లీ వర్మ గారు, అసలు అంటే వాట్ డిడ్ యూ ట్రై టు సే ఇన్ దిస్ హోల్ మ్యాటర్? బికాస్ రెండు మ్యాటర్స్ అశ్వరెడ్డి విషయంలో వస్తే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఎడ్యుకేషన్ అన్ని పక్కన పెడితే నాకు అశ్వరెడ్డి ఎడ్యుకేషన్ తో మొదలు పెడుతున్నా. మీరు ప్రూవ్ చేశారు నా పాయింట్. ఇప్పుడు అందరికీ అదే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు అంటే రెండు ఆస్పెక్ట్స్ అంత ఎక్స్ట్రీమ్గా మీరు చంప మీద ఎందుకు కొట్టించుకున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ? అండ్ మీ ఇంట్లో మీ బావగారు కూడా కోపం వచ్చింది మీరే చెప్పారు ఇంటర్వ్యూలో. కారణం ఏంటి? ఎందుకు కొట్టించుకోవాలంటే ఎందుకు కొట్టించుకోకూడదు అది కూడా క్వశ్చనే కదా. అంటే అలా అన్నీ అలా రివర్స్ లాజిక్లో వెళ్తుంటారా? రివర్స్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను. నాకేం ఫీల్ అయితే చేస్తానది ఐఎమ్ మెయింటైనింగ్ దట్ ఎవర్ సిన్స్ ఐ వాజ్ బోర్న్. కాబట్టి మీకు కొట్టించుకోవాలనిపించి కొట్టించుకున్నా. నా ఇష్టం. ఐ లైక్ టు ఐడెంటిఫై ఉంటుందని ఒక ఆస్పెక్ట్లో ఎవరెవరైతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోగ్రామ్ చేయబడరు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా అయితే నీకు రెప్యుటేషన్ పోతుంది, లేకపోతే నువ్వు నీచం అవుతావు, ఇలాంటి ఏదైతే చెప్పారో అవన్నిటినీ నేను అసలు ఐ జస్ట్ గో అగెయిన్స్ట్ దట్ నామ్. ఇప్పుడు ఆలోచించారా అశ్వరెడ్డి లాగా చాలామంది ఎంతమంది చూసి ఇలాగా ఒక అమ్మాయితో వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కన్సెంట్ అని మీరు చెప్పారు ఓపెన్గా, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్, కరెక్ట్, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ హౌ మెనీ పీపుల్ విల్ మేక్ అడ్వాన్సెస్ ఎట్ గర్ల్స్ అండ్ విమెన్? Keep taking this as a base. Advances is different. I did not advance. See, the whole point of this, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది రాజకీయ నాయకులు సెంటర్లో కానీ ఎక్కడ కానీ ఫోన్లో మాట్లాడతాను సీక్రెట్గా ఫొటోస్లోనూ పట్టుబడుతూ ఉంటారు. ఇది నాన్ కాన్సెంట్, వాళ్ళకు ఉన్న పవరు అది చేసి. నేను డైరెక్ట్గా అశ్వరెడ్డి లేకపోతే ఇంకొక ఆమెతో కెమెరాస్ ముందు చేసి షూట్ చేసి వాళ్ళ డిమీనరు వాళ్ళు అడిగే దాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీస్ తెలుస్తున్నాయి మీకు. మీకు దాని మీద ప్రాబ్లం ఉండదు, దీని మీద ప్రాబ్లం ఉండదు. అది దట్ ఈస్ ద బేసిక్ జోక్. ఓకే, కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఫండమెంటల్ టెనెట్స్ ఆఫ్ డెమోక్రసీ. 2 people of age, right, they can speak at their own will whatever they want. There is no one's business. One point. సెకండ్ పాయింట్ అది పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా అంటే అది ఇందాక చెప్పిన ఆన్సర్. ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. రైట్, పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు అది. కాదు. ఇక నేను ఇచ్చింది ట్విట్టర్ ఈజ్ అబౌట్ అన్ఫాలోయింగ్ ఆర్ ఫాలోయింగ్. నేను అలాంటి వాడిని అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు థంబ్నెయిల్ చూసినా కూడా తెలుసు దాని సంగతి ఏంటని. అప్పుడు మీరు ఎందుకు ఓపెన్ చేస్తారు అది? ఇప్పుడు సినిమా వస్తుంది, అడల్ట్ కంటెంట్ ఉంది, ఆ సర్టిఫికేట్ ఇస్తాడు అంతే. దాని తర్వాత మీరు చూడాలా చూడకూడదా ఇంకెక్కడన్నా చూడాలా అనేది మీ ఇష్టం. అది కానీ అంటే ఓవరాల్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పను. అప్పుడు ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైమ్ అండ్ ఐఎమ్ షేరింగ్ మై గుడ్ టైమ్ విత్ హూఎవర్ వాంట్స్ టు feel it, ante. You are not worried about the impact it will make, or you are absolutely... First of all, it won't make any impact. It won't make an impact? Nothing in the world. ఇప్పుడు యుక్రెయిన్ వార్ వచ్చింది. ఆర్ యూ నాట్ వరీడ్ అంటే
ఉక్రెయిన్ వార్ ఆడికి బలం ఉంది రష్యాకి, ఆడు చేసాడు. ఓకే, ఎవరెవరు దాన్ని ఆపగలిగారా ఆపలేదా అంటే ప్రతి మనిషికి వాడికి నచ్చని 100,000 ఉంటాయి. మీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 90% థింగ్స్ మీకు నచ్చవు ప్రపంచంలో జరిగే. కానీ పాలిటిక్స్లో కానీ, మీ ఇంట్లో మీ ఫ్రెండ్సో, మీ కలీగ్సో, మీ ఆఫీస్లో కానీ ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? సో ద పాయింట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఐ వాంట్ ద వే ఐ వాంట్ టు లివ్, ఐ డు నాట్ లెట్ ఎనీ వన్ స్టాప్ దట్. అది ఫిజికల్గా నేను స్టాప్ చేయలేడు. ఫిజికల్గా ఎందుకు స్టాప్ చేయాలంటే బికాజ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ద లా. ఓకే, మారల్ ఆస్పెక్ట్ నేను కేర్ చేయను. మారల్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్ మీరు అస్సలు కేర్ చేయరు. దీని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు పాయింట్ ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు తెలిసి 3 million వ్యూస్ ఎంత వచ్చింది దానికి. మీరు కామెంట్స్లోకి వెళ్తే 70% పాజిటివ్ ఉంది. 70% పాజిటివ్ అంటే వాళ్ళకి నచ్చింది. అప్పుడు నా ఆడియన్స్ అనుకుంది ఒక సెకండ్, పొలిటికల్ పార్టీస్ అదే చేసేది. వాళ్ళకి ఒక బేస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఒక పర్టికులర్ రిలీజన్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, లేకపోతే ఎనీథింగ్ ఏ గ్రూప్ అనేది ఆల్వేస్ దెర్ విల్ బి పీపుల్ అపోజ్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అంతే, ఇప్పుడు అంతే, అంతకనే లేదు. దీన్ని ఎంత దూరం తీసుకెళ్దామని ఏమన్నా ఉందా ఐడియా? అది నా ఇష్టం. అప్పటికప్పుడు ఎలా స్ఫురిస్తే మీకు ఇష్టం. నేను అసలు ఆలోచించాను. ఇది ప్లాన్ కాదు అసలు. నో 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 వెన్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ when I sucked her toe, absolutely I did it in the moment of thing. I didn't plan anything. లాస్ట్ టైం నేను చూసింది విచిత్రంగా తెలుసా మీకు, మీరు చూసుకుంటారు రియలైజ్ అయి ఉండరు. ఈ టో సక్ చేయటం అనేది ఒకే ఒకసారి నా కాంటెక్స్ట్ వచ్చింది. రంగీలాలో జాకీ ష్రాఫ్ ఊర్మిళ టో సక్ చేస్తాడు బోట్లో ఒక సాంగ్లో, 25 years బ్యాక్ తీసిన సినిమా అది. అది ఎవడో ఎందుకంటే ఓవరాల్ ఫీల్ పడిపోయింది అది, యూనో. అక్కడ అది రియల్, ఇది రియల్, మీరు యువర్ రియల్ పర్సన్. సో ఆబ్వియస్లీ రియల్. ఇప్పుడు సినిమాలో వెళ్ళి ఎగరగొడతాడు హీరో, వెళ్ళి 10 మంది చేత కొడతాడు రోడ్డు మీద. మనం ఇలా పాయింట్ ఈస్ హియర్ ఆల్సో ఇట్స్ రియల్ ఇన్ ఎ వే బికాజ్ ఇట్ ఇస్ నాట్ లైక్ దేర్ ఇన్ మై రూమ్ సీయింగ్ ఇట్. ఇప్పుడైతే మీ బావగారు మీతో మాట్లాడుతున్నారా? అది పాయింట్ అక్కడ. ఐ థింక్ నేను వదిలేస్తాను అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంత అనుకోలేదు. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారు, దానికి ముందే నేను అందరికీ చెప్పేశాను మా బావగారు కోసం చేశాను. అప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత ఫీల్ అవ్వరు, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే షాక్ అవుతారు. మరి దీనికి ఏం రెస్పాన్స్ లేదైతే ఏమి? ఇట్లా నాకైతే ఇవ్వాల. సో వర్మ గారు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అశు రెడ్డి అగైన్ అండ్ అగైన్ అండ్ యువర్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. బికాస్ మనం మొదలుపెట్టింది స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకు ఒక డైరెక్షన్ లైఫ్లో అవసరం. ఎందుకంటే మీరు చక్కగా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయి అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేసేసి మీ జీవితం ఆల్ సెట్. కానీ సెలెక్టివ్గా మీ ఇజమ్స్లోంచి పికప్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ జీవితాలకి బాధ్యత వహించకపోతే, వాళ్ళకి ఏదో ఒక డైరెక్షన్, ఒక ఫ్రేమ్వర్క్ లేకపోతే, వాళ్ళు మళ్ళీ రేపు ఫుడ్ ఉండదు. అండ్ మీరు ఫస్ట్ పర్సన్ టు సే అసలు అంటే డబ్బులు సంపాదించుకోవడం వీటి విషయంలో కూడా యూ హ్యావ్ టు డూ వాట్ యూ లవ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ మనీ అనే విషయాన్ని నమ్మే వ్యక్తి మీరు. సో వాట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ వేరియస్ స్ట్రే ఇజమ్స్ కమింగ్ ఇన్ టు రామోయిజం? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ రామోయిజం. బికాస్ మీరు ఆబ్జెక్ట్ మీరు ఐడెంటిఫై చేసుకుని దాని వరకు ట్రావెల్ అవడానికి ఎలాంటి ఆలోచనలు మీరు కనెక్ట్ అవుతున్నారు, వాటిని అబ్జార్బ్ చేసుకుని మీకు అవసరం లేనిదో, మీకు అర్థం కానిదో, మీకు ఇష్టం లేనిదో దాన్ని వదిలేసి ఏదైతే మీరు రిటైన్ చేస్తారో అది మీ ఇజం అవుతుంది. అది మా లెన్స్ అంటారు. సప్నయిజం వేరు ఉంటుంది, ఇంకెవరో ఇజం వేరు ఉంటుంది. దట్స్ ద పాయింట్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 1960s మషిన్స్ చేసేస్తున్నాయి 100 మంది చేసే పని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, లేబర్ అందరినీ ఉద్యోగం నుంచి తీసి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు మనుషులు వాళ్ళు ఉద్యోగాలు పోతే ఏం పోతాయని అంటే మనం ఇప్పుడు కూడా ఆటవికులు ఉండేవాళ్ళం, రైట్, కొండల్లో. సో ఎవ్రీ వన్ థింగ్ విల్ హ్యావ్ కొలాటరల్ డ్యామేజ్. అప్పుడు నేనేమనుకుంటున్నాను, నా యాక్ట్ చూసి ఒకడు అఫెండ్ చేయడం అనుకోండి, అట్లీస్ట్ వాడు ఫస్ట్ టైం ఆలోచించడం మొదలెడతాడు, ఎంత తప్పు చేస్తాడు, ఎంత చేస్తాడా అంటే ఎంత ఎందుకు చేశాడు అనేది నా ఎక్స్ప్లెనేషన్ విన్నాడు, లేకపోతే ఇంకెవరిదో విన్నాడు వ్యూ పాయింట్స్. అప్పుడు మీకు ఒక కొత్త విషయం వచ్చింది. అప్పుడు నేను ఏమన్నాను, దాంట్లో కాలేజ్ స్టూడెంట్స్ అందరితోటి నేను చెప్పాను, నేను కళ్ళకి తొడలకి వ్యత్యాసం చూపను, ఎందుకంటే 2 బాడీ పార్ట్సే. ఓకే, దేవుడు ఇచ్చిన అవయవాల్లో ఒక్కొక్క ఫంక్షన్కి వచ్చినాయి, అందులో కొన్నిటి దే ఆర్ ఆల్సో మెంట్ ఫర్ క్రియేటింగ్ సెక్షువల్ అట్రాక్షన్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. దట్ ఈస్ నాట్ మ్యాన్ క్రియేటెడ్, దట్ ఈస్ నాట్ హ్యూమన్ క్రియేటెడ్. అప్పుడు దాంట్లో మనం డెలిబరేట్గా
డిస్క్రిమినేషన్ చేసినప్పుడు అది బడుగు వర్గాలు అయిపోతాయి, మొహం కింద ఉన్న అవయవాలని. వాటిని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి నేను ఒక కాల్ మార్క్స్ టైప్లో నేను రెవల్యూషన్ చేస్తున్నానని చెప్పాను. ఈ దారుణమైన సమానత్వం ఎవరి కోసం అని? ఏ దారుణమైన ఏంటి? సమానత్వం నా కోసం. మీకుంటే ఓకే, నేను ఏం చేసినా నా కోసమే. దాంట్లో ఎవడో ఒకటో అరాయిని వాడు పాటిస్తే అది ఆడ కర్మ, లేకపోతే నా కర్మ. సో అది విషయం. అంటే ఈ సమానత్వం, ఈ ఈ విప్లవం, ఈ ఆలోచన విప్లవం తీసుకురావాలని చెప్పి మీరు అలా మధ్య మధ్యలో వెళ్ళి కింద కూర్చుని అంటే నేను వెళ్ళి ప్రాక్టీస్ చేయను. మార్క్స్ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల, నీసే ప్రాక్టీస్ చేయలేదు. వాళ్ళ రూమ్లో కూర్చుని థియరీ చెప్పాను అంతే. దాని తర్వాత ఎవరెవరో ఇన్స్పైర్ అయ్యి ఏదేదో చేస్తారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మీరు, అంటే మీరు ఇది స్టేట్మెంట్ కోసం టు మేక్ అ పాయింట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆర్ టు హ్యావ్ ఫన్ అండ్ ఇట్స్ మేకింగ్ అ పాయింట్ అంటున్నారు మీరు. ఈ చెంపదెబ్బ, అబ్బని తీయని దెబ్బ ఏదైతే ఉందో, దెబ్బ తగిలిందా ఊరికి యాక్టింగ్? ఇప్పుడు అమ్మాయి చేతు, అందమైన అమ్మాయి చేతు కూడా ఎంత దెబ్బ తగులుతుంది? తను కూడా ఏదో నా దవడ పైలిపోయేలాగా తన ఇంటెన్షన్ కాదు కదా. మాకు అదే వరి, నెక్స్ట్ మీరు అలాంటిది ఏమైనా చేసేస్తారేమో అని. అది చూసుకుంటాను అలా ఎట్లీస్ట్. అంతేగా, అయినా మీరేం తక్కువ, మీరు కరాటే నేర్చుకున్నారుగా. నేను ఏమి నేర్చుకున్నా, నేనేమి చేయను కదా మళ్ళీ. మీరు చేయరు, రివర్స్లో ఏమి చేయరు. బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఆర్ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇలాంటి విన్యాసాలు చేయకపోతే రామ్ గోపాల్ వర్మ గారికి పబ్లిసిటీ, మీరు అన్ని పబ్లిసిటీ కోసం చేస్తున్నామని చెప్తున్నారు, మరి ఎందుకు ఈ విన్యాసాలు? ఇప్పుడు నేను అదే అసలు అశూర్ రెడ్డితో చేసింది, ఐ బిలీవ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ రామయిజం. బికాస్ రామయిజం ఎవరంటారు, ఏం ప్రాక్టీస్ చేస్తారని నాకు తెలియదు. దిస్ విల్ క్రియేట్ ఎ మోర్ స్ట్రాంగర్ డిబేట్. ఐ వాంట్ ఎ డిబేట్. డిబేట్ ఆన్ వాట్ ఐ డిడ్. యా ఆబ్వియస్లీ, ఐ మీన్ దాన్ని పెంచుకుంటూ పోతే దెర్ ఇస్ అ లాట్ మోర్ యూ కెన్ కీప్ ఆన్ గోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఏదో ఐ మీన్ ఏదో ఈ ప్రెస్ ఈవెంట్లో వచ్చి కానీ హగ్ యూ ఉంది. అవును, తర్వాత 10 days స్నానం చేయను. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాంట్లో రెవల్యూషనరీ ఐడియాస్ ఉన్నాయి. రెవల్యూషనరీ ఐడియాస్ ఆన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ men and women and about sex and about love and about a woman's choices in life, what she can take and not take. So theoretically I feel it is far more hard hitting. I might not have shots like sucking toes and all that, you know. కానీ అప్పుడు ఏమవుతుంది, she is a 20-year-old girl and she is having that she is inspired by everything including GST, God Sex Truth, and Ramoism, and a combination of many things. అదే టైంలో అమ్మాయికి యాక్సెస్ ఉంటుంది కదా, వేరే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరి దాంట్లో నుంచి వై షీ గెటింగ్ అట్రాక్టెడ్ టు మై థింగ్ ఈజ్ వాట్ విచ్ హ్యాపెన్స్ వరల్డ్ ఓవర్. ఒక పర్టికులర్ ఇజంకి మీరు అట్రాక్ట్ అయితే మ్యాక్సిమం ఏది ఎఫెక్ట్ చేస్తే దాని దగ్గరికి వెళ్తారు మీరు. ఆబ్వియస్లీ మీరు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, అప్పుడు ఏమంటారు ఇదంతా అసలు అంటే అతను మాయ చేసేస్తున్నాడు మాటలతో అంటారు. ప్రతి చేసేది అదే కదా. మీకు ఎలక్షన్ మాట్లాడినప్పుడు ఓటు వేయడానికి మాయ కదా చేయటం. అవును, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీరు అమ్మటానికి అడ్వర్టైజ్మెంట్లో మాయ కదా. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ ప్రోడక్ట్ ఇస్ మై థాట్స్, మై వ్యూ పాయింట్స్ టువర్డ్స్ లైఫ్. సో యు ఆర్ ట్రైయింగ్ టు సెల్. యా, ఐ డూ వాంట్ టు సెల్. నేను ఇప్పుడు మాట్లాడితే ఐఎమ్ కమ్యూనికేటింగ్ సంథింగ్ ఇంక్లూడింగ్ దిస్ ఇంటర్వ్యూ. Why will I talk to you or anybody who's watching the interview? Agreed. Yeah. The point we are trying to understand is you doing your own thing and letting people get whatever they want is one aspect. You doing a certain thing to make a point and sell your ism is another thing. Making a film or giving an interview, I'm constantly communicating or using my Twitter. Yes. I'm constantly communicating my ideas. Communicating. Yeah. మహిళా సంఘాలు ఎవరు ఫోన్ చేయలేదా మీకు? వాళ్ళు 3-4 years నుంచి వదిలేసాను నేను. 3-4 years అంటే ఐ డోంట్ నో ఫర్ ఎనీ రీజన్ ఇన్ పర్టికులర్. ఐ థింక్ సో వదిలే ఎవరు ఈసారి అది అని ఉంటారు ఏదో. సో మొత్తం మీద అలాగా విద్యార్థులందరూ కూడా మీరు వెళ్ళంగానే స్టూడెంట్స్ అశూర్ రెడ్డి అని అరిచారు. యా యా, ఒక టైంలో మీరు. సో ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా కూడా దే ఆర్ కాలింగ్ మీ బ్యాక్ టు డూ అ సిరీస్ ఆఫ్ థింగ్స్ విచ్ మీన్స్ దే ఆర్ ఓకే విత్ ఇట్. అది నా పాయింట్. అది వాళ్ళకి ఆబ్వియస్లీ, ఐ మీన్ because I think they got convinced with my logic. Yeah. No, the paradigm is that they don't know enough to get convinced at your logic, or they have not gone through enough. That is fair enough, but that is what I'm saying. Appudu and they are likely to fail. వేరే ఎవరు ఎడ్యుకేట్ చేస్తున్నా అంటే నేను కూడా ఒక టీచర్ లాగా వస్తున్నా ఇప్పుడు.
ఇప్పుడు మనలాగా my teaching is unconventional against what is accepted formats. రైట్. సో విత్ యువర్ పర్మిషన్ రామ్ గోపాల్ వర్మ గారు, నేను యాక్చువల్లీ సుబ్బరాజు గారికి ఫోన్ చేయబోతున్నాను, మీ బావగారికి, టు ఫైండ్ అవుట్ ఆయన అప్పటి చెంపదెబ్బ తాలూకు బాధ ఏదైతే ఉందో అది తీరిందా లేదా అని చెప్పి. Okay. హలో, సత్తా గారు. నమస్కారం సుబ్బరాజు గారు, మేము నమస్కారం అండి. ఐ డ్రీమ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి. ఇప్పుడే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు మా స్టూడియోలో ఇవాళ ఒక చాలా విషయాలపై కొంచెం వివరణ ఇస్తున్నారనమాట. అలా అండి. పనిలో ఒక ప్రస్తావన ఏంటంటే, మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాను మా బావగారు చాలా బాధపడ్డారు లాస్ట్ టైం చెంపదెబ్బకి అని. మీరు బాధపడిన విషయం మీ దగ్గర వర్గాల వాళ్ళు కూడా ధృవీకరించారు, అంటే కన్ఫర్మ్ చేశారు. సో ఒక్కసారి మిమ్మల్ని పలకరించి, మీరు ఇప్పుడు వర్మ గారితో మాట్లాడుతున్నారండి లేకపోతే కట్టిఫా? మాట్లాడకేముందండి, కానీ అది చేసి నచ్చలేదు, అది చెప్తాను. ఎందుకు నచ్చలేదు సార్? తను ఒక అది కింద కూర్చొని కాడు దగ్గర కూర్చొని చెంపదెబ్బలు అవి నాకు ఇష్టం పర్సనల్గా నాకు నచ్చలేదండి. ఎందుకంటే వీడు సెలబ్రిటీ, వీడు అంత తన డిగ్రేడ్ చేసుకోవడం నాకు నచ్చల. తన అది ఎక్కువ తనకే డిగ్రేడ్. కానీ ఆయన చెప్పండి సార్. అంటే తన ఒపీనియన్ తన ఉండొచ్చండి, కాదని అంటలేదు. నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నాను. అదే ఆబ్వియస్లీ, అంటే ప్రజాస్వామ్యం. రాము ప్లస్ అది కాకుండా రాము అంటే నాకు చాలా ఇష్టం. అది చేస్తున్నా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇప్పుడు మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో సుబ్బరాజు గారు, క్షమించాలి మిమ్మల్ని నేరుగా అడుగుతున్నందుకు, కొంచెం వివాదాస్పదమైన విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆశురెడ్డి కాలుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోలో, అవునండి, అవును, అది దానిపై మీరు ఏమన్నా అంటే అది ఇంకా షాకింగ్ మా అందరికి. ఆయన కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా అదే చెప్తాను. ఆ కాలు వేరే అవన్నీ బాగా నాకు నచ్చలే. ఆయన చెప్పారా సార్? వర్మ గారికి మీరు చెప్పారా? ఏదండి, చెప్పప్పుడు చెప్పాను. ఏమంటారు? ఎవరు రాముదా? ఏమంటారు ఎవరు ఒప్పింది వాళ్ళదండి. దానికి ఎవరు చెప్తావు? నాకు నచ్చలేదు కాబట్టి నిర్మోహన్ నాకు చెప్పాను. అది కరెక్ట్ కాదు నువ్వు చేసింది. రైట్. నేను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటున్నావు, అది ఇంకా చాలా బాధగా ఉంది నాకు. ఇప్పుడు కూడా ఇంకా బాధపడుతున్నారు అయితే ఈ లేటెస్ట్ కింద కూర్చున్న ఇంటర్వ్యూ? లేటెస్ట్ ఇంకా దారుణంగా ఉంది కదా. ఇంకా దారుణం అంటే కింద కూర్చోవడం అండ్ ఇతర వివరాలన్నీ అది ఆ విధంగా. అంటే ఇప్పుడు మరి ఏంటి సార్ పరిష్కారం? వర్మగారేమో ఇది ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటున్నారు ఒకటి. రెండోది, దీనివల్ల సమాజానికి, యువతకి వాళ్ళు కట్టలు తెంచుకుని ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనే ఒక మెసేజ్ కూడా అంటున్నారు. అంటే దీనికి అసలు ఎలా, అంటే అర్థం పరమార్థం పరమార్థంగా దేవుడిగా తెలియాలి. లేకపోతే సార్ ఇప్పుడు మనంత వరకు నా నచ్చని నిర్మోహన చెప్పాను. అంటే ఆడవాళ్ళని నాకు గౌరవిస్తాను. వేరే వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పని నేను అన్నాం. కానీ ఇది డిఫరెంట్ గా ఇది చాలా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నేను కాదంట్లా. అది రాముడు అంటాడు, అది నచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఏమంటే దానికి ఎవరు చెప్తారు ఇక. ఇంతకీ మీరు అలా బావగారిగా బాధపడి ఊరుకున్నారు? చెప్పాను మనం చెప్పేంత వరకే, అంతే. రైట్. సుబ్బరాజు గారు, మీరు ఫోన్ కలిపిన వెంటనే స్పందించినందుకు, అలాగే మీ మనసులోని మాట ఆయన రాము గారు ఇక్కడే ఉన్నారని చెప్పినా కూడా మీరు మొహమాటం లేకుండా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, రైట్. ఇక్కడే ఉన్నారండి. ఏమైనా చెప్తారా వర్మ గారికి? చెప్పేది ఏమన్నది ఒక్క మాటలో బోల్డ్ చెప్పేశారు. థ్యాంక్స్ సార్. అది కాదు, ఇప్పుడు ఇంట్లోనే మీకు ఇంతమంది ఇల్లు బయట అనేది నేను చూడను. అందరూ వేరే వేరే ఆలోచనలు ఉన్న మనుషులు. నా బావగారా, లేకపోతే నా ఫ్రెండా, లేకపోతే ఇంకెక్కడో, అది కాదు. అంటే దట్ ఈస్ డిస్టింక్షన్. ఏంటంటే వాళ్ళ థాట్స్, వాళ్ళ సెన్సిబిలిటీస్ వేరు, నాయి వేరు. అంతే కదా, అన్నిట్లో అంతే కదా. రిలేషన్ బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించడం నేను చేయను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అంతే కదా, ఎవరైనా అంతే. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే కదా, ఆల్జీబ్రా చదివే వాళ్ళు కూడా అంతే కదా, ఆల్జీబ్రాలో ఫస్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీకు నచ్చలేదని వాళ్ళకి నచ్చకూడదు, ఉండకూడదు కదా. అర్థం కావట్లా.
కాంటెక్స్ట్ అంటే కాంటెక్స్ట్ ఏంటంటే చెప్పేదేనండి, ఎడ్యుకేషన్ మీరు ఏం చేసినా సరే లైఫ్లో ఎందుకు చేస్తున్నారని ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆల్జీబ్రా ఎందుకు చదవాలి అనే ఆబ్జెక్టివ్ నాకు ఇస్తే నేను డిసైడ్ చేసుకోగలుగుతా. లేకపోతే నేను ఉంది కనుక పాస్ అవ్వాలి కాబట్టి చదువుతున్నాను. దాని తర్వాత నేను మా గ్రాండ్ ఫాదర్ చెప్పిన ఆబ్జెక్టివ్కి నాకు ఆల్జీబ్రాకి సంబంధం లేదు. అప్పుడు ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు పనికిరాని చదువు మీకు చెప్తున్నారు. అది నేను చెప్పనా, లాజికల్గా చెప్పనా, ఆల్జీబ్రా చదివితే మీ సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతుంది. ఆ సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతే మీకు పట్టా వస్తుంది. పట్టా వస్తే ఉద్యోగం వస్తుంది. మీరు ఉద్యోగంలో ఉంటేనే మీకు ఎవరైనా లంచం ఇస్తారు. ఉద్యోగంలో లేకపోతే మీకు లంచమే రాదు కదా. నేను అదే చెప్తున్నాను, ఐ కాంట్ బిలీవ్ యువర్ సో అన్బిలీవబుల్. మీరు చెప్పినదే ఇదంతా. ఒక్కసారి క్లియర్గానండి, డిగ్రీ అనేది నాకు ఆల్జీబ్రా నేర్చుకోకుండానే వచ్చింది. ఓకే, ఎందుకంటే బట్టి కొట్టి ఇదో అదో చేసి దాన్ని నేర్చుకోవట్లేదు నేను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి అలాంటి దానికి చెప్పదు. నిజంగా వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యి మీరు దాన్ని ఎలా అప్లై చేస్తారు అనే ఉద్దేశంతో చెప్తారు, కానీ నాలాంటి ఇంటెన్షన్స్ ఉండవు ఇన్స్టిట్యూషన్కి నేను చెప్పేది. ఓకే, అప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు నేర్చుకోవాలంటు, నువ్వు నేర్చుకోవాల్సిన రీజన్ ఇది, నువ్వెందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అనే క్వశ్చన్, వై వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నాను. ఆల్జీబ్రా తీసేమని నేను అంటలా, ఆల్జీబ్రా నేర్చుకోమనండి. నేర్చుకోనోడికి ఆయన కోర్సులో పెట్టదంటున్నా నేను. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆబ్జెక్టివ్, అప్పుడు నేను ఏం చెప్తున్నా, లంచాలు తీసుకోమని చెప్తున్నా. అలాంటిది మా దగ్గర నేర్పం అని చెప్తారు. ఓకే, అప్పుడు నేను ఈ 5 years నేను వేస్ట్ చేసుకోవాలా, ఇంకేమన్నా ఆలోచించాలా, లేకపోతే నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర ఊరికన్నా చేరిపోవాలా, నాకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దీన్ని మదిస్తూ ఆలోచిస్తున్న టైంలో మీకు కాపీయే కొట్టాలంటే ఈజీగా కాపీ కొట్టడం ఎలా అని చిట్కాలు కనుక్కుని ఆల్జీబ్రా మీరు నిజంగా నేర్చుకుంటారో కాపీ కొడతారో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోండి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, అదే చెయ్యాలి. అది ఎప్పుడు తెలియగలుగుతుంది, మా గ్రాండ్ ఫాదర్ అది కూడా నాకు చెప్పాలి. ఏమని? కాపీ కొట్టడం ఎలా, ఎందుకంటే అవన్నీ వేస్ట్ చేసుకోకు, లంచం అనేది ఆబ్జెక్టివ్ కాబట్టి నువ్వు అన్ని ఆ చెత్త ఆల్జీబ్రాలు నేర్చుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాలి. అప్పుడు అది క్లారిటీ ఇస్తుంది. గ్రాండ్ ఫాదర్ ఎందుకు చెప్పలేదు నేను చెప్పనా, ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలివైన వారు, మీకు తెలిసి ఉంటుంది ఆ విషయం అని. అర్థమైపోయింది, మీరు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పుడు అయితే మొత్తానికి ఈ స్టేట్మెంట్ల పరంపరలో మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ లాస్ట్ ఇది కన్క్లూడ్ చేస్తూ ఈ పర్టికులర్ విషయం, మీరు వర్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ విద్యార్థులు స్టూడెంట్స్ అని చెప్పి చాలామంది మీ మీద అయ్యో పిల్లలు చూస్తే చెడిపోతారనే కామెంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? నేను వాళ్ళకి ఏం చెప్పను, అది నేను చేసేది చేసి చూపించా, ఇంకేంటి చెప్పేది ఏముంది. బట్ ఐ రియలైజ్ వన్ థింగ్, క్వశ్చన్ అడుగుతారని ఎవడో వినడం, ఆన్సర్ వినడం, దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్డ్ ఎ లాంగ్ టైమ్ బ్యాక్. అప్పుడేంటి, ఫైనల్గా నేను చెప్పేది 10 మందో 100 మందో 5 మంది రీచ్ అయితే అవుతుంది, అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నాను కదా. పబ్లిక్ న్యూసెన్స్గా మీ మీద ఎవరైనా వచ్చి కేసు పెడితే పబ్లిక్ న్యూసెన్స్ ఏ సెక్షన్ కింద ఫస్ట్ అడుగుతారు. ఎనీ కేసు అనేది సెక్షన్ బట్టి వస్తుంది. లీగల్ ఆస్పెక్ట్లో ఏంటనేది నాకు తెలుసు, అందరికన్నా ఎక్కువ తెలుసు నాకు. ఏదో ఏంటది, యువతపై దారుణమైన ఒక ప్రభావం చూపించే యాజ్ సోషల్ మీడియా నార్మ్స్ మొదలుకుని there are many ways where people can raise huge objections. చేయమనండి, ఎవరొద్దన్నారు, అప్పుడు డీల్ చేసుకుంటా అంటారు.